యా హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్. సో టుడే ఇవాళ కొంచెం ఎక్సైట్మెంట్ జరుగుతుంది అనమాట. మా వాళ్ళు రాబోతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు కొండపోచమ్మ సాగర్ అండ్ మా యొక్క కెమెరాని తీసుకెళ్ళట్లేదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై కెమెరా. సో ఫోన్తోనే వ్లాగ్ చేస్తాను మనం ఈసారి ఈ ఒక్క రోజుకి. అండ్ దెన్ చలో వాళ్ళు వచ్చాక దెన్ ఒక చిన్న స్లీప్ వేసేసి అండ్ మార్నింగ్కి బయలుదేరిపోవాలన్నమాట. సో చలో దట్స్ ఇట్ ఫర్ టుడే. 4:12 అయితుంది. సో we just woke up and we are doing some planning to go out. హైదరాబాద్ అవుట్స్కట్స్ కాకుండా, హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్నట్టే కదా 100 అంటే 100 అంటారా, కొండపోచమ్మ అనే ఏరియా పోదామని చూస్తున్నాం. అండ్ these guys are busy and these guys are busy booking tickets for Flash. సో ఇవాళ ఐటనరీలో అది కూడా ఉంది. వి యూజ్ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాము, ట్రిప్ చేస్తూ ఉంటాం కదా. సో వి యూజ్ అన్ అప్లికేషన్ కాల్డ్ స్ప్లిట్ వైస్ అనమాట. ఇంకా మావాడు యాడింగ్ అది అవసరం లేదు, బట్ సో దిస్ ఈస్ ద అప్లికేషన్ స్ప్లిట్ వైస్ అని. ఐ థింక్ యూ మైట్ హావ్ హియర్డ్ ఇట్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ వ్లాగర్స్. ఇట్స్ అ రియలీ గ్రేట్ అప్లికేషన్. ఖర్చు పెట్టింది, అదంతా అవసరం లేదులే. బట్ యా, ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్. బాగుంది అండ్ ఇట్స్ ఫ్రీ డెఫినెట్లీ. You can download it from Play Store as well. This is not a promotional video, Bhuvan. నైట్ అంతా తిరిగి మర్లీ మార్నింగ్ 4 o'clock లేచరికి మొత్తం ఫెటీగ్ ఉంది మచస్. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు కొండపోచమ్మ సాగర్ డ్యామ్ అనమాట. మన రీసెంట్గా కేసీఆర్ గారి మీద కాళేశ్వరం డ్యామ్ అని చెప్పేసి మొత్తం స్కామ్ అని చెప్పేసి వేశారు కదా. సో దాని యొక్క ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ కొండపోచమ్మ సాగర్ డ్యామ్ అనమాట. ఇంత పెద్ద డ్యామ్ మనోళ్ళు కట్టారనిపిస్తే మామూలుగా ఉండదు. సో ఇట్ ఈజ్ లైక్ హైదరాబాద్ నుంచి ఒక 90 kilometers దూరంలో ఉంది. సో జూమ్ కార్లో మేము కార్ని బుక్ చేసుకొని అండ్ వీఆర్ గోయింగ్ దేర్ నౌ. హైదరాబాద్ సెంటర్ నుంచి అరౌండ్ 51 kilometers దూరంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు కనిపించేదంతా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అండ్ అది ఒక గోడ అనమాట, మధ్య సైడ్ యొక్క ఆనకట్ట కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అని అన్నారు. సో పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నారు. సో వెళ్ళి చెక్ చేయాలి. సిద్దిపేట అంటారా బాబు, కొండపోచమ్మ ఇదేనా కొండపోచమ్మ? అదే యూ నీడ్ టు బ్రీత్ ఇన్ ఎవ్రీ టైమ్. అది అసలుకే టీ షర్ట్. అరే టీ-షర్ట్ అరే ఎంత పెట్టచ్చు దానికి చెప్పు. ఎంత కొన్నావు? ఏమని అడగను. సరిపోతుందిలే. సో మా ఆఫీస్ ఎట్లుందిరా? రోడ్స్ కొండపోచమ్మకి వచ్చినాం కదరా. ఇట్లా హౌ ఆర్ ద రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్? ముందే నడుస్తాను, వెనకాల కాదు. రోడ్డు బాగుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour ట్రావెల్ చేసి వచ్చాం. సో వీడికైతే రోడ్ అయితే బాగానే ఉంది కదా. రోడ్ అయితే చాలా బాగుంది. మా సపోర్ట్ కొట్టే సౌండ్ ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే అయిపోయిందిరా. కొంచెం జస్ట్ ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది, బట్ ముందే అయిపోయినట్టేలే. కానీ సన్ రైజ్ ఇటుంటే బాగుంటుంది, ఇటుంటే ఉంటుంది. అంటే అటు ఎక్కి ఇటు చూడితే సరిపోతుంది. ఏమైంది చెప్పురా. అరే ఆగరా, మార్నింగ్ ఇలాంటి అరేబియన్ సీ పోయి సన్ రైజ్ పోయిందంట. అరేబియన్ సీకి సన్సెట్ ఉంటుంది. ఏమవుతుంది? అరేబియన్ సీకి వెళ్ళి ఇటు సైడ్ తిరుగుతాడు, వెస్ట్ సైడ్. ఏం చేస్తాడు? సపోర్ట్ కొడతాడా? దీనికోసం మనం 60 kilometers వచ్చినా. 60 కాదు 100. అక్కడ హైదరాబాద్ 55 kilometers అనే ఉంది. బట్ మన ఎక్కి దిగినా మనం మీ ఇంటి దగ్గర ఓవరా ఎక్కి అయిపోయేది. అంటే ఊళ్ళో అట్ట లేదు. ఓవరారు మేబీ దూరంగా ఉంది. ఎక్కితే ఇంకొంచెం లాంగ్ డిస్టెన్స్ అయ్యేదేమో అని. మనం ఊర్లో ట్రాఫిక్ అనిపించిందా నీకు?
ఓవరాల్ ఎక్కుతేనే బెస్ట్ అయితే ఒక అమ్మాయి అన్న ఒక అమ్మాయి వచ్చింది పో. బాగుంది రివ్యూ ఇక్కడ. క్రేజీ. దిగొద్దన్నారు వీళ్ళేమో దిగరు, మంచిగా ముచ్చట్లు పెడతారు. పోలీస్ అని చెప్పిండు కదా. చికెన్ ట్రిప్ కూడా అనలేము, 1 డే ట్రిప్ అనుకోవచ్చు. మీరు గీతాంజలి మరి ఏం చేయమంటావు? అమ్మను గీతాంజలిని తీస్తా ఫోటోలు. ఇక్కడ గాలి వస్తుంది, ఎట్లా ఫోటోలు తీసేది? మా విజయ్ సీమ్స్ ఫ్రస్ట్రేటెడ్. వై విజయ్, వాట్ హ్యాపెండ్ రా? వాడి గర్ల్ ఫ్రెండ్ రాలేదంట, వాడి గర్ల్ ఫ్రెండ్ కే ఫోటోలు తీయడం వచ్చంట, మాకు రాదంట. పేరేంది గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ పేరు వద్దు, లెట్స్ కీప్ ఇట్ డిస్క్రీట్ ఫర్ నౌ అంటున్నాడు. మా గర్ల్ ఫ్రెండ్ మాకు ఇచ్చి తీస్తారా, మీకు అసలు రాదు, ట్రైనింగ్ తీసుకుంటారా అని. ఓ అది కూడా అయిందా? ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ లెక్క వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది భయ్య. డెఫినెట్లీ అందరూ వెళ్ళాల్సిన ప్రదేశం, టైం స్పెండ్ చేయాల్సిన ప్రదేశం. అందరూ ఒక వీకెండ్ అట్లా వేసుకొని వెళ్ళండి, చాలా బాగుంది. అండ్ ఫుల్ గాలి వస్తుంది భయ్య, పిచ్చి గాలి, సూపర్ అసలు. అందుకే మోస్ట్లీ ఆడియో అనేది కొంచెం బాగోదు వీడియోలో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఏ లెవెల్లో ఉందో దిస్ ఎయిర్. ఇప్పుడు మీరు చూసేది, ఈ క్లిప్ ఇప్పుడు చూసేది ఆఫ్టర్ నాయిస్ క్యాన్సిలేషన్. ఓకే, ఆ లెవెల్లో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత కూడా ఈ లెవెల్లో ఉంది గాలి అక్కడ. So today we are going to review it. This guy will be a news reporter and I will be cameraman. So over to you, hobbies. Thank you. This is good. Thank you, Venkat. The Kota reservoir. గట్టిగా మాట్లాడు. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ వచ్చాం మేము. ఎన్నింటికి స్టార్ట్ అయినా మార్నింగ్? లైక్ 4:30కి స్టార్ట్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ సిటీ హైదరాబాద్. ఆల్మోస్ట్ 1.5 hours. ఓకే. మొత్తం టైం. అవుటర్ రింగ్ రోడ్ సజెస్ట్ చేస్తావా లేకపోతే సిటీలో సజెస్ట్ చేస్తావా? ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే యూ కెన్ కమ్ టు సిటీ. అవుటర్ రింగ్ రోడ్ కూడా రావచ్చు. ఓకే. సో డిపెండ్స్ ఆన్ their destination. Okay. సో డ్యామ్ కూడా చాలా బాగుంది, చాలా మంచి వ్యూ ఉంది. మంచి ఫీల్. అంటే కేజీగా వస్తే కొంచెం బాగుంటుంది, చాలా చాలా రిఫ్రెషింగ్ ఉంది. సో ఇది సన్ రైజ్ కోసం సన్సెట్ కోసం ఇది డ్యామ్? సన్ రైజ్ ఇటు ఉంది, డ్యామ్ ఇటు ఉంది. సో సన్సెట్ కోసం పోలీస్ వాళ్ళు ఇక్కడ కిందకి వెళ్ళొద్దు అంటున్నారు కదా. ఎందుకో కొండపోచమ్మ దగ్గర కొంచెంసేపు ఎంజాయ్ చేశాక దెన్ రిటర్న్ వచ్చేస్తూ ఇక దారిలో టిఫిన్ తిందామని ఆగాము. ఎంత సార్, ఎంత టీ ఒకటి? ఇట్లాంటి టీ గ్లాసులో దాకా ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది. హైదరాబాద్లో కూడా తీసేసిండు.
వాడికి ఎంత తీసుకున్నారా రావాలన్నా వాడు మళ్ళీ పోయిండు మాట్లాడు అంతే మాట్లాడు ఆఫీస్ ఎట్లుంది రా? ఏమేమి చెప్పినాం అసలు ఇంతకు మనం? ఇప్పుడు చెప్పు ఏమేమి ఆర్డర్ చెప్పినాం మనం? హౌ ఆర్ ద టిఫిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ఏం లేదు, నార్మల్గా చెప్పి అన్ని స్పెసిఫిక్స్ అవసరం లేదు. టిఫిన్ బాగుంది, అందులో ఇడ్లీ చాలా బాగుంది, సాంబార్ ఇడ్లీ చాలా బాగుంది, చట్నీ కూడా బాగుంది, మసాలా దోశ కూడా బాగుంది. వాట్ డిడ్ యూ లైక్ టు విజయ్? మా విజయ్ ఈజ్ ఇన్ డ్రీమ్ ల్యాండ్. వాట్ డిడ్ యూ లైక్? దోశ, హౌ ఇస్ దట్ రవ్వ దోశ? బాగుంది, కొత్తిమీర తోటి బాగా చేసి బాగా చేసిన. ప్రిఫర్ చేస్తావు? రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 3.5. 3.5. యూ కెనాట్ సాటిస్ఫై విజయ్. కమాన్. నేను కూడా 3.75. 3.75. ఓకే. ఆ 1 రేటింగ్ ఎందుకు తగ్గింది? నీట్నెస్ టోటల్ బాగా నీట్గా లేదు. నాకు అట్లేం అనిపించలేదు. ఈ సరౌండింగ్స్ వరకు బాగానే ఉందిగా. హ్యాండ్ వాష్ దగ్గర కూడా బాగాలేదు. అచ్చా, సో బేసిక్ పాయింట్స్. హ్యాండ్ వాష్ దగ్గర బాగాలేదు, బట్ యూ క్యాన్ విజిట్. యూనివర్స్ దగ్గర బాగా అంటే 2 అని వస్తుంది. మరి ఏం చేస్తారు? తప్పదు. ఫస్ట్ బ్లాగా ఏం చేసిన బ్లాగింగ్ వచ్చు, ఏం చేసిన గోవా చేసిన మొత్తం బ్రేక్. జస్ట్ మ్యూజిక్. సో లెట్స్ సీ ఎట్లుంటది ఈ బ్లాగ్ అనేది. ఐ డోంట్ నో హౌ దిస్ బ్లాగ్ విల్ టర్న్ అవుట్ బి. ఎడిటింగ్ మీద ఉంటుంది. యా, ఇప్పుడే చల్లగా అయిపోయింది, వాడొచ్చులో ఇంకా చల్లగా అయిపోతుంది. అంబేద్కర్ ఇదే కదా కొత్త విగ్రహం. అది మొత్తం టవర్ కట్టి ఇంకా అందరూ కన్స్ట్రక్షన్ లో ఉందా? పక్కన టవర్ తీసేసి